ఆరావళి పర్వతాల ఎత్తు విషయంలో విధించిన నిబంధనలు తీవ్ర ఆందోళనకు దారితీస్తుంది. 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్నవి మాత్రమే ఆరావళి పర్వతాలుగా పరిగణిస్తామని చెప్పడం విమర్శలకు దారితీస్తుంది. దీంతో విలువైన సంపదంతా మైనింగ్ బారిన పడే ప్రమాదం ముంచుకొస్తుంది. ఆరావళి పర్వత శ్రేణులు భద్రతకు భంగం కలిగితే వాటిలోని జీవరాశులు, గిరిజన ఆదివాసీ జాతుల ఉనికి ప్రశ్నార్థకరంగా మారుతుంది. దీంతో సేవ్ ఆరావళి అనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఆరావళి పర్వతాల్లో మైనింగ్ కార్యకలాపాలు నిషేధిస్తూ కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేస్తుంది. ప్రపంచంలోనే పురాతనమైన పర్వత శ్రేణులు ఆరావళి. వీటికి దాదాపు 200 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. వాయువ్య భారతదేశంలోని గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలకు సహజ సిద్ధ పర్యావరణ రక్షణ కవచం లాంటివి ఈ పర్వతాలు. 670 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్నాయి. ఈ పర్వత శ్రేణుల్లోని అత్యధిక ఎత్తు 1722 మీటర్లు. ఇవి ముడత పర్వతాలు. భూమి లోపల ఉండే టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఎదురెదురుగా బలంగా ఢీకొన్నప్పుడు వాటి మధ్య ఉన్న భూభాగంపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి వల్ల ఆ భూభాగం పైకి లేచి ముడతలు పడుతుంది. ఆరావళి పర్వత శ్రేణులు ఇలాగే ఏర్పడ్డాయి. రాజస్థాన్లోని మౌంట్ అబూ సమీపంలో 5650 అడుగుల ఎత్తులో ఉండే గురు శిఖర్ ఆరావళి పర్వత శ్రేణుల్లోనిది. రాజస్థాన్ వాతావరణ పరిస్థితులు నియంత్రణలో ఉండేందుకు జల భద్రతకు ఈ పర్వతాలు అత్యంత కీలకమైనవి. ఇవి రాజస్థాన్లోని థార్ ఎడారి వేగంగా వ్యాప్తి చెందకుండా నిలువరిస్తున్నాయి. ఈ రాష్ట్రంలోని నేలలో భూగర్భ జలాలను రీఛార్జ్ చేస్తున్నాయి. ఆరావళి పర్వత శ్రేణుల్లో గత కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న విచ్చలవిడి మైనింగ్ ఈ పర్వతాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆరావళి పరిరక్షణ, మైనింగ్ కార్యకలాపాలపై సుప్రీంకోర్టు ఈ ఏడాది నవంబర్ 20న కీలక తీర్పునిచ్చింది. ఆరావళి పర్వతాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త నిర్వచనాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించింది. దీని ప్రకారం ఆరావళి పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో స్థానిక భూమట్టం నుంచి 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తున్న ప్రాంతాలను మాత్రమే ఆరావళి పర్వతాలుగా పరిగణిస్తారు. 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు కలిగిన 1కి పైగా ఆరావళి పర్వతాలు పక్కపక్కనే సగటున 500 మీటర్ల దూరంలో ఉంటే వాటి మధ్యనున్న భూమిని కూడా ఆరావళి పర్వత శ్రేణిగానే పరిగణిస్తారు. అయితే కేవలం ఎత్తు ఆధారంగా కొత్త నిర్వచనం ఇవ్వటాన్ని పర్యావరణ ప్రేమికులు తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో సేవ్ ఆరావళి అనే నినాదం మారుమోగుతోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం కనీసం అప్పుడప్పుడు అయినా తగ్గుతోందంటే అందుకు కారణం ఆరావళి పర్వతాలే. ఈ శ్రేణులు కేవలం రాళ్లతో నిండిన గుట్టలు మాత్రమే కావు. అవి ఉత్తర భారతదేశపు పర్యావరణ వ్యవస్థకు ఊపిరితిత్తుల వంటివి. ఇవి లేకపోతే ఉత్తర భారతదేశంలోని సారవంతమైన భూములు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. ఆరావళి పర్వత శ్రేణుల భౌగోళిక స్వరూపంపై స్పష్టత కోసమే వాటికి ఒక నిర్దిష్ట నిర్వచనాన్ని ఇచ్చామని కేంద్రం చెప్తోంది. ఆరావళి పర్వతాలను రక్షించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ పర్వత శ్రేణుల్లో క్షీణించిన ప్రాంతాలను పునరుద్ధరించడానికి మేము ఇప్పటికే గ్రీన్ ఆరావళి వాల్ ప్రాజెక్టుని మొదలుపెట్టాం. సుప్రీంకోర్టు ఆమోదించిన నిర్వచనం ప్రకారం ముందుకు సాగుతాం. 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు కలిగిన ఆరావళి పర్వత శ్రేణులను రక్షిస్తాం. ఆరావళి పర్వత ప్రాంతాల్లో 0.19% మాత్రమే మైనింగ్కు అనుమతి ఉంటుందని తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న సేవ్ ఆరావళి ప్రచారానికి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లట్ ఎక్స్ వేదికగా మద్దతును ప్రకటించారు. కొత్త నిర్వచనం అనేది తమ రాష్ట్రంలోని దాదాపు 90% ఆరావళి పర్వతాల భద్రతను ప్రశ్నార్థకం చేసేలా ఉందని విమర్శించారు. ఆరావళి విషయంలో కేంద్ర సర్కార్ వైఖరి సరిగా లేదని ఆరోపించారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. భారతదేశ పర్యావరణాన్ని దెబ్బతీసేందుకు కేంద్ర సర్కార్ ప్రయత్నిస్తోందని శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే విమర్శించారు. గుజరాత్లోని సబర్కాంతా జిల్లాలోనూ ఆరావళి పర్వత శ్రేణులు ఉన్నాయి. విజయనగర్ ప్రాంతంలో ఆరావళి పర్వతాలున్నాయి. ఇక్కడి జనాభాలో 90% మంది గిరిజనులే. ఆరావళి పర్వతాలపై ప్రతి చోట, ప్రతి గ్రామంలో మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటి కోసం మేం మా ప్రాణాలను కూడా అర్పిస్తాం. ఆరావళి పర్వతాలను నాశనం చేయటానికి మేం అనుమతించబోమన్నారు. ఆరావళి పర్వతాల్లో మైనింగ్ అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరావళి పర్వతాల్లో మైనింగ్ కార్యకలాపాలు నిషేధిస్తూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై కొత్తగా ఎవరికీ మైనింగ్ లీజ్ ఇవ్వకూడదని స్పష్టం చేసింది. పర్వత శ్రేణి సమగ్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ నిషేధం ఆరావళి భూభాగం అంతటా వర్తిస్తుంది. పర్వత శ్రేణి సమగ్రతను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నాం. గుజరాత్ నుంచి ఢిల్లీ, ఎన్సీఆర్ వరకు విస్తరించి ఉన్న ఆరావళిని రక్షించేందుకు అక్కడ మైనింగ్ కార్యకలాపాలను ఆపడమే ఈ ఆదేశాల ముఖ్య ఉద్దేశం.
ఇంకా మైనింగ్ నిషేధించాల్సిన అదనపు ప్రాంతాలు, మండలాలను గుర్తించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ని పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశించిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.